అందరికీ నమస్కారం అండి. నేను మీ సుహాసిని. ఇక్కడైతే పొద్దున్నే కాస్త తలకైతే నూనె పెట్టుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది తలకి నూనె పెట్టుకొని, అందుకని చెప్పేసి కాస్త నూనె పెట్టుకొని, ఇది చాలా రోజుల క్రితం అయితే హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి పెట్టాను. ఈ విధంగా అయితే గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టాను. ఇది ఎప్పుడైనా ఎక్కువ తలనొప్పి ఉన్నప్పుడు, ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతున్నప్పుడు దీని మీదకైతే ఇంట్రెస్ట్ వస్తుంది. మిగతా టైంలో అలా అయితే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది పడి. కానీ మన అమ్మ వాళ్ళు చూపించినంత కేర్ అయితే మనం చూపించలేము హెయిర్ మీద. అప్పుడైతే మా అమ్మ అయితే మెంతులు, మందార పూల, ఆ తర్వాత మందారాకు ఇవన్నీ కలిపి రుబ్బి తలకి పెట్టేది. ఆ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు జనరేషన్లో మిక్సీలు ఉన్నాయి, అన్నీ చాలా మనకి దగ్గరలో అందుబాటులో ఉన్నా మనం కేర్ తీసుకొని టైం అయితే లేదు. ఏంటంటే మనం బాగుంటే మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ బాగుంటుందని నేను అనుకుంటాను. వీలైనంత వరకు టైం దొరికినప్పుడల్లా మనం కేర్ చూపించుకోవాలి. ఇక్కడైతే పొద్దున్న తలకి నూనె అయితే పెడుతున్నాను. పెట్టేసి ఇంకాసేపు తర్వాత తల స్నానం అయితే చేద్దాం అనుకుంటున్నాను. చాలా రిలాక్స్గా అనిపిస్తుంది నూనె పెట్టినప్పుడు. ఎందుకంటే టెన్షన్స్ అన్నిటినీ మర్చిపోయే విధంగా తలకి మర్దన చేసుకొని పెడితే చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే ఉంది నా మార్నింగ్ ఈరోజు. ఈ విధంగా అయితే తలకి నూనె పెట్టుకొని ఇలా దువ్వుతున్నప్పుడు ఏంటంటే జుట్టు వస్తుంది, విపరీతంగా వస్తుందండి దువ్వెనకి. అంటే ఎక్కువ శాతం తలకి కొబ్బరి నూనె పెట్టకపోయినా తల స్నానం చేసినప్పుడు అయితే కనిపించదు జుట్టు అనేది ఊడేది. కానీ కొబ్బరి నూనె పెట్టినప్పుడు మనం దువ్వినప్పుడు దువ్వెనికి అంటుకొని జుట్టు మొత్తం ఎంత ఊడుతుంది అనేసి క్లియర్గా అనిపిస్తుంది. తల స్నానం చేసినప్పుడు అయితే దువ్విన అంత కనిపించదు, ఎందుకంటే అది అంత దువ్వెన లెక్కైతే రాదు. మనకు కొబ్బరి నూనె పెట్టినప్పుడు కానీ ఇంకేదైనా మీరు వాడే ఆయిల్ పెట్టినప్పుడు గమనించండి, కావాలంటే ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది క్లియర్గా తెలుస్తుంది. ఈ విధంగా అయితే దువ్వుతున్నాను. ఇట్లా లాగుతుంటే వస్తుంది, ఎంత వస్తుందంటే అంత వస్తుంది. జుట్టు మొత్తం ఊడిపోయింది, ఏంది ఇలా అయిపోయింది తోకలాగా అనుకుంటున్నాను. కానీ ఇక్కడ క్లిప్ పెడదామంటే క్లిప్ కూడా ఏంటో నిద్రమోహం వేసుకొని పెడుతూ అన్నట్టుగా ఉంది. ఈ విధంగా అయితే ఉంది. ఎంత హెయిర్ ఫాల్ అయిందో కూడా చూపిస్తాను. ఇది వారానికి ఒకసారి తలకు నూనె పెట్టే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, లేదా డైలీ తలకు నూనె పెట్టే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను తలకు నూనె పెట్టిన ప్రతిసారి గమనిస్తాను ఎంత ఊడింది ఏంటనేసి. అయింది ఊడిపోయింది, అబ్బా మళ్ళీ ఇదంతా ఎప్పటికి వస్తుందో, ఎన్ని సంవత్సరాలు బట్టి పెరిగిందో మళ్ళీ ఊడిపోయింది, మళ్ళీ ఎప్పటికి వస్తుంది ఒక ఆలోచన. కానీ మనం ఎంత ఆలోచించినా మనం ఏం చేయలేమండి కొన్ని విషయాలు.